దళిత క్రైస్తవులని దళితులుగానే గుర్తించండి. వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళు కుల వివక్షతను ఎదుర్కొంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యేసుప్రభుని నమ్మినంత మాత్రాన ఆయన కుల గౌరవం పోవట్లే, ఆయన రెడ్డిగానే గౌరవిస్తున్నారు. ఒక మాదిగ అయినో ఒక మాలైనో దేవుణ్ణి విశ్వసిస్తే ఆయనను మాత్రం నువ్వు ఏమంటారు, నీకు ఎస్సీ హోదా వర్తించదు, నీకు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, నువ్వు మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఇదే హోదాని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, కమ్మ ఫాస్టర్లు, బ్రాహ్మణ ఫాస్టర్లు వాళ్ళకి ఎందుకు వర్తించదు? వాళ్ళు ఏ మతంలో పోయినా వాళ్ళ గౌరవం ఉంటుంది. మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ ఉంటుంది, దాంట్లో అంతా అప్పర్ క్యాస్ట్లో ఉంటారు. సిఎస్ఐ చిన్న చిన్న ఇవి ఉంటాయి, బ్యాప్టిస్ట్ అన్ని రకరకాల చర్చలు ఉన్నాయి. దాంట్లో అప్పర్ క్యాస్ట్ ఉన్నారు, ఈ కింది కులాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో కూడా వివక్షత ఉన్నది. ఎక్కడ దాకా ఎందుకు? మీరు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి పోండి, మాలపేట మాదిగపేట ఉంటుంది. మాదిగలకు సపరేట్ చర్చి, మాలలకు సపరేట్ చర్చి, రెడ్డిలకు సపరేట్ చర్చి. రెడ్డి చర్చిలోకి మాలైననే మాదిగైనా రానియడు. ఇది వివక్షత కదా బ్రదర్? ఇది వివక్షతనే కదా? భారతదేశంలో నువ్వు ఏ మతంలోకి పోయినా కులం నిన్ను వెంబడిస్తూ ఉన్నది, అంటరానితనం నిన్ను అంటుకుంటా ఉన్నది. అలా కుల వివక్షత నువ్వు గురవుతా ఉన్నావు. కాబట్టి మీరు చెప్పండి. కాబట్టి దీన్ని 1-2 సార్లు మేధావులే కానీ, వివిధ ప్రజా సంఘాల నాయకులే కానీ, రాజకీయ పార్టీలే కానీ ఆలోచించాలి.